ఈనాడు 7 తారీఖు జనవరి 2004. స్థితులు రికార్డులో పేరు బడులు కారారు వారంతా చదువుతున్నారన్న జగన్ సర్కార్ బోగస్ నివేదికలు గొప్పల కోసం తప్పులు బాగోతాం. ఇక రాజకీయ పరిధిలోకి తెచ్చి మరీ ప్రభుత్వం ఉత్తర్వులు 6 నెలల పాటు సమ్మెపై నిషేధం ఇస్తున్న దాంతో సరిపెట్టుకోండి. 21,000 కంటే అదనంగా పెంచేది లేదు తెగేసి చెప్పేసిన మంత్రుల బృందం. సీఎంని ఇంట్లో కలిసే పరిస్థితి లేదు. అధిష్టానం లెక్కలు వేరు, నా ఆలోచనలు వేరు. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు. ఇక 16,000 అడుగుల ఎత్తులో ఊడిన విమానం తలుపులు, సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలట్. ఇక లోపల పేజీలో లోక్సభ సభ్యత్వాన్ని తెలుగుదేశం పార్టీ రాజ్యం చేస్తా, విజయవాడ ఎంపీ కేశనాని ఎక్స్లో ప్రకటన. డీకేటీ పట్టదారులు నష్టపరిహారానికి అర్హులు, ఎస్ఎన్ భూముల లబ్ధిదారులకు హక్కులుంటాయి. ఇక సూర్యునిపై పరిశోధనలు మొదలయ్యాయి. లక్ష్యాన్ని చేరుకున్న ఆదిత్య ఎల్1 నిర్దేశిత లాంగ్రేంజ్ పాయింట్కు వ్యోమనౌక కీలక విజయాన్ని నమోదు చేసిన ఇస్రో. నాలుగో పేజ్ చూసినట్లయితే మొత్తం యాడ్ ఇచ్చినారు. జాగా కనిపిస్తూ చాలు పాగా, సీఎం చెప్పే శుద్ధలపై నాయకుల రివర్స్ అవతారం. పార్కులు, ఖాళీ స్థలాల ఆక్రమణ వారిపై ఎజెండా. 4.5 ఏళ్లుగా సాగుతున్న కబ్జాల పర్వం. ఇస్తున్న దాంతో సరిపెట్టుకోండి. ఎస్మా జీవ మంత్రుల దహనం. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం దుర్మార్గ చర్య తులసిరెడ్డి. ఇంకా అంగన్వాడీ కార్యకర్తలకు వైకాపా సోషల్ మీడియా కన్వీనర్ క్షమాపణలు. భూముల సోహాకు చట్టం దన్ను. పాకిస్తాన్పైనే కసి పంజా. డీకేటీ పట్టదారులు నష్టపరిహారానికి అర్హులే, వేతనం పెంచారు, టీఏని ఇవ్వరు. ప్రభుత్వ వైఖరిపై రగులుతున్న వీఆర్ఏలు. సంక్రాంతి తర్వాత ఆందోళన ఉధృతం. శ్రీవారి సేవలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి. తిరుమలలో జగనన్న స్టిక్కర్తో వాహనం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సాధారణంగా తెలుగు బిడ్డ అడప కార్తిక్. సామాజిక మాధ్యమాలతో కొత్త తరం జడ్జీలకు సవాల్. న్యాయమూర్తుల పనితీరును ప్రతి ఒక్కరూ పరిశీలిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓక్. బోర్డు మార్చకపోతే డబ్బులు వెనక్కి ఇచ్చేయండి. కేంద్ర సహాయ మంత్రి భారతి పవార్. ఆయుష్మాన్ మందిరానికి వైఎస్ఆర్ పేరుపై ఆగ్రహం. అంగన్వాడీలపై ఎస్మా బెదిరింపులకు లొంగేది లేదంటున్న సుబ్బారావు వర్మ అంగన్వాడీ కార్యకర్త. 3 నెలల్లో జగన్ ఇంటికి పోతారు అంగన్వాడీ కార్యకర్త కడప. చిరుద్యోగులపై బ్రహ్మాస్త్రం. 1,50,000 మంది అదృశ్య విద్యార్థులు. రాజకీయ వంచనకు అంబటి రాయుడు అవుట్. వైకాపాలో వంచన వర్రి. 16,000 అడుగుల ఎత్తులో ఊడిన విమాన తలుపులు. సీఎంను ఇప్పట్లో కలిసే పరిస్థితి లేదు. సూర్యునిపై పరిశోధన మొదలయ్యాయి. 8 రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం. అన్నా హామీ అయితే
ఏమి? సీఎం ప్రకటించిన 3.5 ఏళ్ల రాని ఉత్తర్వులు. రాష్ట్రంలో డీలా పడుతున్న ఎంఎస్ఎంఈలు ప్రాధాన్యత గుర్తింపులోని జగనాటకమే. రాజ్యసభ ఎన్నికలకు బరిలో తెలియదని టీడీపీ. ఇక నాటి లంచాలకు నేడు పోస్టులు. సీఎంఓను పక్కన పెట్టేశారు. వైకాపా నుండి ఏం హామీలు సంప్రదిస్తున్న అచ్చెన్నాయుడు. తెలుగు మన గొంతుక, దాన్ని నిలిపేసుకోవద్దు, భాషను కాపాడుకుందాం. మహాసభలో మిజోరాం గవర్నర్ కంభపాటి హరిబాబు. గొర్రెలు మేకలు ఇవ్వలేం, కంబలి కప్పేసి వల విసురుదాం. వైకాపా పాలనతో రాష్ట్ర వీడిన ప్రజలు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు. జగన్ పాలనలో రైతులు, యువత ఆత్మహత్యలు. ఏం సాధించారని వచ్చారు? భీమిలి ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్తులు. విశాఖపట్నం. పెద్దయిన నువ్వే దిక్కు, మంత్రి పెద్దిరెడ్డి కాళ్లకు మొక్కిన దళిత ఎమ్మెల్యే ఆదిమూలం. దక్షిణ కోస్తాలో వైకాపాకు భారీ షాకు. తెదేపా తలుపులు తడుతున్న పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు. 5-6 ముఖ్య నేతల చేరిక దాదాపు ఖాయం. సరిగ్గా కాంగ్రెస్లో చేరడం చంద్రబాబు కుట్రే. వైఎస్ మరణం విషయమే కాంగ్రెస్పై అనుమానాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ వ్యాఖ్యలు. నాకు 6 నెలలు పడితే అంబటి రాయుడు 6 రోజులు తెలుసుకున్నారు. రఘురామకృష్ణరాజు. ఎంపీ మాధవిని అడ్డుకున్న వైకాపా శ్రేణులు. ఇక చంద్రబాబుతోనే అభివృద్ధి. రైతు గలం సదస్సులో వ్యక్తులు. వైకాపాను ఓడించడమే లక్ష్యమన్న అమరావతి రైతులు. రఘురామరాజుకు ఊరాట. ఫేమా నిబంధనలు ఉల్లంఘిస్తున్న కేసులో ఈడీ ప్రొసీడింగ్స్పై తెలంగాణ హైకోర్టు స్టే. ఇక బరుల కోసం పోటాపోటీ. కోడిపందాలు మారుతున్న జోదానికి సన్నాహాలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా ఏర్పాట్లు. గోరుముద్దకు కాలం చెల్లిన రాగిపిండి. బాధ్యత గుర్తించి ఓటు నమోదు కదిలి. నేను ఆరోగ్యంగా ఉన్న శాసనసభాపతి తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీ నేతలపై గుట్టుగా కేసు నమోదు. ఛాంపియన్. ఇది స్పోర్ట్స్ బిజినెస్ ఇది. కొత్త తరహాలు గెలిపి ఆకలి లేదు, విజృంభిస్తున్న తనాన్ని మిలింద. న్యాయయాత్ర. పార్లమెంట్లో మాట్లాడే అవకాశం రాకనే అయోధ్యరాముడి విగ్రహం. 1 టన్నుల బరువుతో అయోధ్యరాముడి విగ్రహం రామయ్యకు నేపాల్ కానుకలు. బంగ్లాదేశ్ రైలు నిప్పు. 4 ప్రయాణికుల మృతి. విపక్ష బీఎన్పీ నేత సహా 8 మంది అరెస్టు. నేడు పార్లమెంట్ ఎన్నికలు. ప్రచార ఆర్భాటమే ప్రణాళిక ఏది? ఆరోగ్య సురక్ష శిబిరాలకు స్పందన అంతంత మాత్రాన. ఇబ్లింగ్ ఆసుపత్రికి వెళ్లేందుకు రోగుల నిరాహరణ. జగన్ మావయ్య మాకు టీచర్ కావాలి. మరో ప్రాణం తీసిన రహదారి గుంత. మున్సిపల్ కార్మికుల నిరాశన. వీడారు 1,00,000 మందికి నేర్పుతున్నారు. చలి వేళ సల్లాడు మేలు. మీరు స్నేహితులైనా రంగవల్లి. జీవితాన్ని కొత్తగా చూడండి, కన్నీళ్ళు పెట్టించొద్దంటే.
కమ్మని కాఫీ కలకల వ్యాపారం. ఈస్ట్ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా వచ్చినట్లయితే వార్తలు ఆదివారం 7వ తారీఖు. ఇక ఎస్మా ప్రయోగం రాజ్యాంగ విరుద్ధం ముప్పల్ల నానేపేట ఏవిఎం రోడ్ పట్టి నగర్. తెలుగు వికాసం భవిత ప్రకాశం. వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు. ఈనాడు క్లాసిక్ ఫైల్. రాజమహేంద్రవరం గౌతమి గ్రంథాలయం అభివృద్ధికి నిధులివ్వాలని వినతి. చెక్కుముక్కి పోటీలు నేడు. జై తెలుగు తల్లి కల్పవల్లి. పట్టాభిషేకం. పట్టాలు తీసుకున్న అనంతరం విద్యార్థుల ఆందోళనోత్సవం. బహుముఖ ప్రజ్ఞశాలి పడాల రామారావు. రైతు సంఘం రాష్ట్ర మహాసభలకు ఏర్పాట్లు. స్వర్ణాంధ్ర సేవలు స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ సహాయం. ఎంపీ అనుచరుల్లో ఆధిపత్యం పోరు. వివాహిత అదృష్టం. రాజమహేంద్రవరం నేర వార్తలు. కారు ఢీకొని గాయాలు. రాజమహేంద్రవరం గ్రామీణం విజయానికి సమిష్టి కృషి. వైభవంగా శ్రీవారి గరుడ వాహనం. అమ్మబాసుకు అక్షర నీరాజనం. 100 రోజుల్లో విందు రాజకీయాలు. గెలిపి జయంగా పనిచేయాలి. పింఛన్ పంపిణీ వృద్ధుల పడిగాపులు. పౌర విద్యార్థుల సమ్మేళనం. కొవ్వూరు శ్రేణులు తరలి రావాలి. నేడు బాల వికాస్ కేంద్ర ప్రారంభం. పాఠశాలకు పౌర విద్యార్థి చేయూత. చివరి మధ్యలోనూ అవస్థలే. ఓటు నమోదు చైతన్యంపై అవగాహన సదస్సు. ఓటు అవకాశం కోల్పోవద్దు. నిరంకుశ ధోరణి తగదు. పింఛన్ పంపిణీ చేస్తున్న మంత్రి వనిత. రహదారి ప్రమాదంలో ఒకరి గాయాలు. ఇది మరి ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే ఆదివారం 7వ తారీఖు 1/2024. మా ఓటమికి జగన్ చాలా చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్లు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సన్ మిషన్ సక్సెస్. యస్మాస్త్రం. అంగన్వాడీల పూర్తిపై చీకటి చట్టం. జగన్ సర్కార్ బరి తెగింపు. అడ్డదిడ్డం గడ్డం గ్యాంగ్. బూతుల ఎమ్మెల్యే కాలంలో అరాచకాలు. నియోజకవర్గంలో గోవా స్థాయి జోదం. కేసీనో పేకాట శిబిరాల నిర్వహణపై రికార్డు. ఫ్యాన్కి ఉక్కుపోత. వైసీపీలో ఆర్తనం. రాముని విగ్రహం బరువు 1.5 టన్నులు. మా ఓటమికి జగన్ చాలా చేశారు. లేటుగా తింటే గుండె జబ్బుల ముప్పు.
డిన్నర్కు అల్పాహారం మధ్య ఎంత ఎక్కువ. అడ్డదిడ్డం అడ్డదిడ్డం గడ్డం గ్యాంగ్. కనిపించిందల్లా కబ్జా. ప్యాకెట్ కెసినో. ఓటు ఉందో లేదో తెలుసుకునే పద్ధతి. చిన్నారిని వేసేశారు. 11 ఏళ్ల బాలికపై యువకుడు అత్యాచారం. ఆపై హత్య. పింఛన్ కోసం వెళ్తే ప్రాణమే పోయింది. జాతి సంస్కృతికి భాష గొంతు. ఆర్కే కొత్త పలుకులు. కమలంతో సంకటం సంకటం. ఆదాయంలో పేద, ఎన్నికల ఖర్చులో సంపన్నం. ఇక తూర్పుగోదావరి వచ్చినట్లయితే భూపే హరివిల్లు. రాజమహేంద్రవరంలో ఆకట్టుకున్న ఏబిఎన్ జ్యోతి, కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గులు పోటీ. షిరిడి సాయి జూనియర్ కళాశాల గ్రౌండ్లో ముందే వచ్చిన సంక్రాంతి. మంచి సంప్రదాయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కొనసాగిస్తున్న వక్తలు. ఎంపీ భరతరాంపై చర్యలు తీసుకోండి. తెలుగు భాష వికాసానికి కృషి చేయాలి. అలరించిన తెలుగు తోరణం, ఆకట్టుకున్న నృత్య రూపకం, పులకరించిన హృదయాలు. ఆంధ్రజ్యోతి, నవ్య చిత్రజ్యోతి. విదేశాల్లో చదవాలా, ఈ పరీక్షలు రాయండి. నడుములో యాక్షన్. విశాఖ ఐఐఎంలో పీజీపీ వినోదంతో గీత వస్తుంది. గలరించిన తెలుగు తోరణం, ముత్యాల ముగ్గులు పోటీ. రాజమండ్రి ఘనంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సాంస్కృతిక ప్రదర్శన కోలాహలం. ఫిబ్రవరి 16 నుంచి అంతర్వేది ఉత్సవాలు. అన్ని ప్రాంతాలకు ఆదర్శంగా యానం ఉత్సవాలు. సత్యదేవ్ దర్శించిన మిజోరాం గవర్నర్. దర్యాల తిప్ప బోట్ల అగ్ని ప్రమాదం. కారును ఢీకొన్న మోటార్ సైకిల్ విష్ణుమూర్తి. ప్రపంచంలోని తొలిసారిగా ఫార్మసీ విద్యార్థులకు వర్చువల్ ల్యాబ్ 3D. తూర్పుగోదావరి జిల్లా ముత్యాల ముగ్గుల పోటీలు. అమ్మో అవతరమిచ్చిన అంగన్వాడీలు 26 రోజు చేరిన నిరాశన. బీసీలకు రాజ్యాధికారం కల్పించింది టీడీపీఏ. బీసీలను సైతం పరిచయం జయహో బీసీ. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి. వినియోగదారుల చట్టంపై అవగాహన ఉండాలి. చలో ఆచంటాకు తరలించండి. బీఆర్ చౌదరి. జనార్దన స్వామిని దర్శించుకున్న మంత్రి వేణు. రేపటి నుంచి రైతు సంఘ రాష్ట్ర సభలు. సత్యనారాయణకు డైరెక్టరేట్. ప్రతిరోజు ఆధ్యాత్మిక గ్రంథం పఠించాలి. ప్రవచనకర్త గరిపటి నరసింహారావు. జిఎన్ విద్యార్థులకు గోరంట పరామర్శ. డొక్క శతమ్మ నిత్యాన్నదానం ప్రారంభం. ఇంకా ఆదివారం నవ్య. మాకు తెలియదేదో ప్రేక్షకులు తెలుసు. మాధ్యమం కాదు, ప్రతిభ ముఖ్యం. సీరియల్ నటిగా ఆమె ఇందులో పాపులర్ అయింది. ఆవిడ సిరీస్పై గురి. ముంబైతో పోరుకు 2 జట్లుగా వచ్చి ఎలక్ట్రానిక్స్ రంగంలో విదేశీ భాగస్వాములు. తప్పనిసరి నాణ్యత ప్రమాణ పరిధిలోకి మరిగిన ఉత్పత్తి కోయల్. ఆంధ్రజ్యోతి అస్మత్రం ఏమిటి అస్మస్త్రం నిరసనాగ్ని. రాష్ట్ర వ్యాప్తంగా జీవో కాపీలు తగలబెడుతున్న అంగన్వాడీలు. కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి. ఫ్యాన్ పార్టీలో ఉక్కపోత. కనిగిరిలో అన్నా క్యాంటీన్లో పేదలకు భోజనం వడ్డిస్తున్న చంద్రబాబు నాయుడు. పేదలను ఆకలి తీర్చడం అభినందనీయం చంద్రబాబు. వైసీపీలో అడను.
మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు గుడ్ బై. ఇక అక్క చెమ్మల్లారా క్షమించండి. ఆంధ్రజ్యోతి ఎడిటర్కు యోగం. పలువురు ప్రముఖుల సంతాపన. భూషణ్ అంత్యక్రియలు. ఆంధ్రజ్యోతి దిక్సూచి. విదేశాల్లో చదవాలా, ఆ పరీక్షలు రాయండి. ఇక నవ్య ఆంధ్రజ్యోతి దృశ్యం. అసలైన సినిమాల పండుగ సంక్రాంతి సినిమాలు. విమాన ప్రమాదంలో ఒలివర్ కన్నుమూత. రామ్ చరణ్తో రెహమాన్ ఓ కొత్త నాగరికత తెరపై చూస్తారు. ఇది భూమిపై అరివిళ్ళు. ఆంధ్రజ్యోతి తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తెలుగు భాష వికాసం కృషి చేయాలి. ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఈరోజు యానవోత్సవాలు. ఈ బాగా చూసి మరో న్యూస్ పేపర్ చూద్దాం. ఇక ఆంధ్రప్రభ. పలకరించిన ఆచి హెలవన్. అంగన్వాడీలపై యాస్మా. అంగన్వాడీలో సర్వీసులు అత్యవసరం కాదా? నిన్ను గర్భిణులను పసికందులను మీరైతే వదిలేస్తారా? మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. యాస్మా ఎందుకు పెట్టారో లోకేష్ తెలియదా? సజ్జల రామకృష్ణ. జమిలీ ఎన్నికలు సూచనలు ఇవ్వండి. దేశ ప్రజలకు కోవింద్ కమిటీ వినతి. మంచిదని భవిష్యత్తు తగిన సలహాలు, మార్పులు, సర్దుబాట్లు, బుజ్జగింపు. ఎంపీల జాబితా ప్రకటనలో మరికొంత జాప్యం. మున్సిపల్ కార్మికులకు అండగా ప్రభుత్వం. బిజవాడ టీడీపీలో ముసలం. రాజీనామా దిశగా ఎంపీ కేశినేని. త్వరలో ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేయనట్లు వెల్లడి. డీకే పట్టదారులకు పరిహారం చేయవలసిందే. ఎవరెస్ట్ టికెట్ ఉంది. పరిమళ నన్ను కలిశారు, అన్నీ మాట్లాడుకున్నాం. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే సత్తా ఉంది. బీసీల గుండె ధైర్యం జగన్. కూతురు జీతంతా కూతురే. ఇక త్వరలో శర్మిల బస్సు యాత్ర. చేరికల వ్యూహానికి బీజేపీ పదును. ప్రణాళిక రూపొందిస్తున్న నేతలు. రెండవ పేజీలో నారా దారి అడ్డదారి. విజయవాడ టీడీపీలో ముసలం. రానున్నది టీడీపీ ప్రభుత్వమే. పేదల ఆకలి తీర్చేలా నిరాటకంగా అన్నా క్యాంటీన్. టీడీపీ పుస్తకంపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? టీడీపీ ఎంపీ కనకమేళ్ళ రవీంద్ర కుమార్. చేరికల వ్యూహానికి బీజేపీ వదను. వైసీపీ పాలనలో గిరిజనుల యువత భవిష్యత్తు నిర్ణయం. బటన్ నొక్కడం ప్రజలకు వచ్చు. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. మున్సిపల్ కార్మికులకు అండగా ప్రభుత్వం. కళ్యాణ్కు డాక్టరేట్. ఏపీలో సిస్టర్ స్ట్రోక్. పాలన బాగుంటే ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. చేరిన వేదికపై సజ్జల. సీఎం రమేష్ ఫ్లైట్లో ఆమె ఢిల్లీ వెళ్లారు. బీటెక్ రవితో అనిల్ భేటీ కాకతాళీయం.
కాదు, కాంగ్రెస్ గతంలో 100 కన్నా తక్కువ ఓట్లు సర్దుబాట్లు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ సత్తా ఉంది. బీసీల గుండె ధైర్యం జగన్. త్వరలో షర్మిల బస్సు యాత్ర. ఎవరెస్ట్ ఎక్కినట్లుంది. రైతు భరోసాకు నా బోర్డు ఉచిత ఓతం. మా అబ్బాయి పెళ్లికి రండి. సీఎం రేవంత్ రెడ్డిని వ్యవహరించిన షర్మిల. పెద్ద బాల శిక్ష, దత్తవాక్కు. సిపిఐ సందేహం నిరుతున్న మార్గం. చేసిన తప్పు మళ్ళీ చేయకు సుమా. భూభ్రమణ రహస్యం ఎలా వీడింది. రేపు భూభ్రమణ దినోత్సవం. క్షమాపణ చెప్పినందుకు 9 జైలు శిక్ష. మదనపల్లి గాంధీ నౌతి రాధాకృష్ణతో ఆనాటి ఇష్టగోష్ఠి. దేశాభివృద్ధిలో విద్యార్థులు కీలకం. సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎన్ అబ్దుల్ నజీర్. ఘనంగా జేఎన్టీయు 13వ వార్షికోత్సవ వేడుకలు. కేంద్ర పథకాలు అందరికీ అందాలి. భారత్ను విశ్వగురువుగా నిలిపేంది మోడీ కృషి. అందుకే వికసిత్ భారత్ సంకల్పయాత్ర. కేంద్ర మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ కుమార్. సింతపల్లిలో శాశ్వత ఫిషింగ్ జెట్టి. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల్ హామీ. సాగర్ పరిశ్రమ భాగంగా మత్స్యకారులకు ముఖాముఖి. మత్స్యకారుల కోసం 37,000 కోట్లు. చెత్త నుండి సంపద సృష్టించాలి. ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ అత్యవసరం. విజయవాడలో అధికారిక వర్క్షాప్. దేశానికి తలమూలిక అంబేద్కర్ విగ్రహం. ఈ ఏడాది 16 దేశాల్లో ఎన్నికలు. మెగా స్క్రీన్లో అయోధ్య ప్రసారాలు. దండం దశగుణం భావితం. అమ్మ భాష వ్యాప్తి అందరి బాధ్యత. భారత్ అంతర్జాతీయ తెలుగు మహాసభలో మిజోరాం గవర్నర్ డాక్టర్ హరిబాబు. మరో 5 సంక్రాంతి స్పెషల్ ట్రైన్లు. వెంకటేశ్వర సన్నిధిలో అయోధ్య అక్షతల పంపిణీ. భద్రాద్రి రాముడికి రాజకార్యక్రమం సమర్పణ. సింహగిరి భక్తిజనం. ఎత్తడి నుండి కొత్త స్కూటర్. 10% పెరిగిన ఢిల్లీ తలసరి ఆదాయం. బిజినెస్ న్యూస్ పేపర్ ఇది. బిజినెస్ న్యూస్. పెట్టుబడి ఉపశమనంపై వెనక్కి. ఎన్నికల ఎఫెక్ట్. నచ్చిన తరకే రైడ్. 2 ఏప్రిల్ నాటికి 30% ఈవీ అమ్మకాలు. అంగన్వాడీ సర్వీసులు అత్యవసరం కాదా. అంగన్వాడీలపై ఎస్మా. రాష్ట్రంలో తొలిసారి ఎస్మా. సమ్మెకు ఆర్థికంగా సహకరిస్తూ శుష్కలే. అసమర్థన పాలనకు అర్థం. నియంత్రించడానికి పరాకాష్ఠి. తక్షణం నిర్ణయం ఉపయోగించుకోవాలి. ఎస్మా ప్రయోగాలపై వామపక్షాలు. నిరసగా జీవో కాపీలు తగ్గుతాం. హైదరాబాద్లో ఫార్ములా రద్దు. ఈ రేస్. అంగన్వాడీలు కన్నీటిలో కొట్టుకుపోవడం ఖాయం. అచ్చెన్న. డీకే పట్టదారులకు పరిహారం ఇవ్వాల్సిందే. న్యాయ లోగో ఆవిష్కరణ. హలో సూర్య పలకరించిన ఆదిత్య ఎలవన్. కూతురు జీవితాంతం కూతురే. కుటుంబ వ్యవస్థ నిర్మాణంలో మహిళలది కీలక పాత్ర. న్యాయ వ్యవస్థల మహిళల భాగస్వామ్యం పెరగాలి. వివాహాల విచ్ఛిన్నం పిల్లలపై ప్రభావం చూపుతుంది. గృహహింస నిరాశకరం. మహిళల పట్ల చిన్నచూపు సరికాదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి భవిష్యత్. సీజేపీ గవర్నర్ నాగరత్న వ్యాఖ్యలు. 20 మంది బాలికలు మిస్సింగ్. భోపాల్లో వసతి గృహంలో ఘటన. జాతీయ బాల హక్కుల చైర్మన్ తనిఖీ వెలుగులోకి. మధ్యప్రదేశ్ సిఎస్కు బాలల దినోత్సవం. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు. విమాన ప్రమాదంలో హాలీవుడ్ నటుడు దుర్మరణం. అధికారులను చంపిన దాడి.
జమిలీ ఎన్నికలకు సూచనవ్వండి. బంగ్లా బంగ్లాలో స్కూళ్ళకి నిప్పు, భూటాన్లో చైనా కబ్జా. ఇక చివరి పేజీ చూసినట్లయితే అభిమన్యు ఈశ్వరన్, భారత్ తూర్పు ఆఫ్ఘన్ జట్ ఖరారు. ఇది ఈరోజు టోటల్ న్యూస్ పేపర్, 3 న్యూస్ పేపర్స్. మరిన్ని న్యూస్ పేపర్స్ కోసం డైలీ న్యూస్ వాచ్ చేయండి. మరియు సబ్స్క్రైబ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్.